అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగల్లు పంచాయతీ పరిధిలోని తుమ్మచెట్లపల్లిలో దారుణం చోటు చేసుకుంది. డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థినిపై అదే ఇంట్లో నివాసం ఉంటున్న వృద్ధుడు లైంగిక దాడికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు శుక్రవారం మదనపల్లి డీఎస్పీని కలిసి తనపై జరిగిన అఘాయిత్యంపై ఫిర్యాదు చేసింది. తుమ్మచెట్లపల్లికి చెందిన బుర్సు రమణ కుమార్తె మైత్రి ప్రస్తుతం విశ్వం కాలేజ్లో డిగ్రీ చదువుతోంది. వీరి ఇంటిలోనే నివాసం ఉంటున్న పి సురేంద్ర అనే వ్యక్తి గతంలో కూడా ఆమెపై లైంగిక దాడికి పాల్పడగా ఆ కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది. అయినప్పటికీ నిందితుడు తన ప్రవర్తన మార్చుకోకుండా గురువారం సాయంత్రం బాధితురాలు స్నానానికి వెళ్లిన సమయంలో బలవంతంగా లోపలికి ప్రవేశించి ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో ఆమె సోదరుడు అక్కడికి చేరుకుని ఆమెను రక్షించాడు. నిందితుడు ప్రతిరోజు అసభ్య పదజాలంతో దూషిస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వేధింపుల కారణంగా తాను మానసిక కృంగుబాటుకు లోనే చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నానని కన్నీటి పర్యంతమైంది. నాకు ప్రాణహాని ఉందని, పోలీసులే నాకు న్యాయం చేయాలని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. 6 గంటలకి తుమ్మచెట్లపల్లిలో నివాసిస్తారు మా వాళ్ళు. అక్కడ 20 సంవత్సరాలు అమ్మాయికి, మైత్రి అనే అమ్మాయికి, అతనికి 60 సంవత్సరాలు ఉన్నాయి. అతను ఈ అమ్మాయి పైకి లైంగికంగా దాడి చేయడానికి సిద్ధపడ్డాడు. దాంట్లో మా పిల్లోళ్ళు అడ్డుకోవడం వల్ల కొంచెం స్వల్పంగా అతనికి గాయాలు అయినాయి. ఇదే కాకుండా సంవత్సరం ముందు ఇదే మాదిరి రిపీట్ అయితే న్యూడ్ వీడియోస్ కూడా ఉన్నాయి అతనివి. అది చూపించడం అవంట ఇవంట న్యూడ్ వీడియోస్ కూడా తీసుకున్నాము. దానివల్ల ఎటువంటి ఫలితము లేదు. కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఎటువంటి యాక్షన్ లేదు దానిపైన. కంప్లైంట్ అయితే ఏంది, కోర్టు తిరుగుతాము వస్తున్నాము. ఈరోజు వాయిదా కూడా ఉంది. అది మనసులో పెట్టుకొని నిన్న మళ్ళీ అదే డైరెక్ట్గా లైంగికంగా దాడి చేయడానికి పాల్పడ్డాడు. ఇది రిపీట్ అవుతా అంటే ఇంకా ఎక్కడెక్కడ పోతుందో ఇది మాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇది డిఎస్పీ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడ వచ్చాము. మాకైతే అంగాల్లో ఆడైతే కంప్లైంట్ ఇచ్చాము, కానీ పీసీలో మాకు ఎటువంటి న్యాయం మైత్రి సార్, మాది తుమ్మచెట్లపల్లి. మా ఇంటి పక్కన సురేంద్ర అనే తను 60 సంవత్సరంలో తనకి వయసు సార్. మా ఇంటి పక్కన తనకి ఇల్లు ఉంది. ఆ ఇంటికి ఎదురుగా మాది బాత్రూమ్ ఉంది సార్. నేను బాత్రూంలోకి వెళ్ళినప్పుడల్లా తను ప్రైవేట్ పార్ట్స్ని చూపిస్తా కొంచెం మిస్బిహేవ్ చేశాను కదా సార్. తను అలా నన్ను ఎక్కువ వేధించడం వల్ల నాకు ఎక్కువ బాధ అయిపోయి ఒకరోజు నేను వీడియో తీసి మా పేరెంట్స్కి చూపించినాను. అట్లే మేము కంప్లైంట్ కూడా చేసినాం సార్. కంప్లైంట్ చేసింటే వాళ్ళు యాక్షన్ తీసుకున్నారో లేదు తెలీదు. ఇది జరిగి 1 year అవుతుంది. ప్లస్ వీడియోస్ కూడా ప్రూఫ్ కూడా ఉంది సార్.